హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఘంటసాల రుచులు. ఈరోజు నేను మీకోసం ఎటువంటి పప్పులు వాడకుండా అలాగే నానబెట్టే పని కూడా లేకుండా చక్కగా ఇన్స్టెంట్గా దోశ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. అలాగే దాని కాంబినేషన్ కోసం ఉల్లిపాయ చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఇక దోశ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే నేను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా తీసుకున్నానండి. దీన్ని ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఒక కప్పు రవ్వని నేను మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఈ రవ్వ అంతా వేసుకుని ఇప్పుడు నేను ఇందులోనే దీన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. దానికోసం నేను ముందుగా ఒక కప్పు నీళ్లు పోసుకుంటున్నాను. ఇందులో నీళ్లు పోసి ఒకసారి కలిపి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని అలా పక్కన పెట్టండి. అప్పుడు రవ్వ బాగా నానుతుంది. ఒక 15 నిమిషాల తర్వాత కనుక మీరు చూసినట్లయితే రవ్వ నానిపోయిందండి. ఇప్పుడు నేను దీనిలోకి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను దీన్ని. అలాగే ఇప్పుడు నేను ఇందులోనే ఒక 10 నిమిషాల పాటు నానబెట్టిన అటుకులు తీసుకుంటున్నాను. ఒక అరకప్పు అటుకులు తీసుకున్నట్లయితే సరిపోతుంది. కప్పు రవ్వకి అరకప్పు అటుకులు వేసి కొద్దిగా నీళ్లు వేసి దీన్ని మెత్తగా అట్టుపిండిలాగా రుబ్బుకోవాలి. ఈ విధంగా పిండి రెడీ అయ్యాక ఒక అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. వేసి ఇందులో వాటర్ పోసి దీన్ని మనం దోశ పిండికి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి. మీరు కనుక అటుకులు మరీ ఎక్కువ వేసినట్లయితే దోశలు అనేవి రావండి. కాబట్టి కప్పు రవ్వకి అరకప్పు అటుకులు వేయండి. అలాగే దోశలు వేసుకోవడం కోసం ఒక అట్ల పెనం పెట్టుకుని దాని మీద నూనె రాసుకున్నాను. అది బాగా హీట్ అయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండితో ఈ విధంగా చిన్న చిన్నగా దోశలు చేసుకోండి. దోశలు చిన్నగా పలుచగా చేసుకున్నా పర్లేదు, లేదా పెద్దగా వేసుకున్నా పర్లేదు, అది మీ ఇష్టం. కానీ మీరు కనుక అటుకులు ఎక్కువ వేసినట్లయితే దోశలు అనేవి అంటుకుపోతాయండి, రావు. కాబట్టి చూసి అటుకుల క్వాంటిటీని కరెక్ట్గా వేసుకోండి. ఇప్పుడు అట్టు కాలాక నేను దీని చుట్టూతా కాస్త ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేసి సిమ్లో పెట్టి దీన్ని కాల్చుకోండి ఒక నిమిషం పాటు. ఇప్పుడు దోశ అనేది చక్కగా రెడీ అయిందండి. మనం దీన్ని మరోవైపుకి కూడా తిప్పుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దోశని ఒకేసారి తీయకుండా ఇలా ఎడ్జెస్ తీసి తర్వాత తీసినట్లయితే ఈజీగా ఉంటుంది. ఇలా దోశని మనం శుభ్రంగా తిప్పుకుని మరోవైపు కూడా కాల్చుకోవాలి. చూసారు కదా, దోశ కలర్ అనేది చక్కగా బాగుంది. ఇదే విధంగా సేమ్ ప్రొసీజర్లో మనం మిగిలిన దోశలన్నిటిని కూడా చేసుకున్నట్లయితే చక్కగా రవ్వ అటుకుల దోశ అనేది రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్గా. ఇక మనం చట్నీ కోసం చూసినట్లయితే నేను ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఒక 6 నుంచి 7 మిర్చిని నూనె లేకుండా వేయించి పెట్టుకున్నాను, వాటిని వేశాను. అలాగే ఇక్కడ నేను 1 ఇంచు అల్లం ముక్క, 2 ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను. వాటిల్ని కూడా నేను మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ అర స్పూన్ ఉప్పు వేశాను. మీ రుచికి తగ్గట్టు మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని తిరగమాత పెట్టుకోవడం కోసం నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేశాక అందులోనే 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అలాగే ఒక వెల్లుల్లిపాయ రెబ్బను కూడా కాస్త చితక్కొట్టుకొని వేసుకుంటున్నాను. ఇవి కాస్త వేగాలండి. ఇవి కాస్త వేగాక ఇప్పుడు మనం ఇందులో పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకుందాం. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వీటన్నిటిని ఒకదాని తర్వాత వేసి చక్కగా వేయించుకుని ఇవన్నీ ఇలా వేగాక ఇప్పుడు నేను ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. 2 రెమ్మల కరివేపాకు అయితే సరిపోతుంది. వేసి దినుసులన్నీ కూడా బాగా వేగాక ఇక మనం ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేసి ఉల్లిపాయలో వాటర్ అంతా కూడా చక్కగా ఎగిరిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు దీన్ని మనం ఉడికించుకోవాలి.
లేకపోతే పచ్చివాసన ఉంటుందండి. పచ్చివాసన అంతా కూడా పోయే వరకు దీన్ని చక్కగా వేయించుకోండి. ఇలా చక్కగా కలర్ చేంజ్ అయ్యి వాటర్ అనేది లేకుండా దగ్గరికి వచ్చి ఆయిల్ అనేది బయటకు వచ్చాక ఇక చట్నీ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ చట్నీ అనేది చక్కగా 4 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.